ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 20వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎజ్రా అనే శాస్త్రి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ధర్మశాస్త్రము ప్రకారం నడుచుకుంటూ జనులందరికీ దానిని బోధిస్తూ వారిని చక్కని మార్గంలో నడిపిస్తూ ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తిగా మనం ఎజ్రా గ్రంథంలో చూస్తున్నాం. భౌతికంగా ఆధ్యాత్మికంగా ఎజ్రా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కలిగిన వ్యక్తి. రాజుల దగ్గర నుంచి ఎన్నో గౌరవ మర్యాదలు అందుకుంటున్న వ్యక్తి. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. మాకు శుభ ప్రయాణం కలగాలని, మాకు నీ సహాయం కావాలని వేడుకుంటున్నాడు. రాజులను రాణులను మేము అడిగితే వారికున్న సమృద్ధిని బట్టి వారు మాకు సహాయం చేస్తారు. కానీ వారి సహాయం మాకొద్దు, దేవుని సహాయమే మాకు కావాలని అహ్వా నది దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఎజ్రా చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మేము ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, మా మనవి అంగీకరించాడని చెప్తున్నాడు. అవును, దేవుడు మన ప్రార్థన వింటాడు. నీవు దేవుని యొద్దకు వచ్చి ఆయనతో సహవాసం చేస్తూ విసుక్కోకుండా, సనుక్కోకుండా, విశ్వాసముతో, సహనముతో, ఓర్పుతో ప్రార్థించే బిడ్డవైతే ఖచ్చితంగా మేలు పొందుకుంటావు. ఈ ఉదయకాల సమయంలో దేవుని నుంచి నీకు సహాయం కావాలా? ఈ లోకంలో శ్రమలో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? నష్టంలో ఉన్నావా? మేలు కొరకు అపేక్షిస్తున్నావా? రోగంతో ఇబ్బంది పడుతున్నావా? ప్రతిదానికి ప్రభు దగ్గర జవాబుంది. నీవు ఆయన దగ్గరకు వచ్చి హృదయపూర్వకంగా ప్రార్థించు. ఉపవాసం ఉండటం నేర్చుకో. ఉపవాసం అంటే దేవునితో సహవాసం. నీ పనులను, నీ తిండిని, నీ నిద్రని పక్కన పెట్టి దేవునికి ప్రార్థించు. చాలామంది ఉపవాసం ద్వారా వారి జీవితాలలో కార్యాలు పొందుకున్నారు. నీవెందుకు ఉపవాసం ఉండకూడదు? దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు నీ ముందున్నాయి. ప్రార్థన ద్వారా నీవు ఆ తలుపు తడితే అవి తెరవబడతాయి. కాబట్టి ప్రార్థన అనుభవం కలిగి జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.